విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు 5 రాజ్యపూజ్యం అవమానం 7. అయితే ఒక అనుమానం రావచ్చు, 2 ఆదాయము అంటే 2 పాళ్ళు ఆదాయం. మనము ఈ కులబద్ధతో కనుక జ్యోతిష శాస్త్రంలో చూసినట్టయితే ఎక్కువ శ్రమపడి ధనాన్ని సంపాదించుకోవాలి మేషరాశి వారు మంచి ఫలితములు పొందాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని తలుచుకొని జీవితం సాగించాలి. వృషభ రాశి వారికి 11 ఆదాయం 5 వ్యయం రాజ్యపూజ్యం 1 3 అవమానం. వీరు గ్రామదేవతలను కానీ ఇంటి దేవతలను కానీ మనం స్మరణ చేస్తే వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 14 వ్యయం 2 రాజ్యపూజ్యం 4 అవమానం 3. ఈ మిథున రాశి వారికి కొంత శని ప్రభావం ఉండడం వల్ల వీరు గురు దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. కర్కాటక రాశి వారికి 8 ఆదాయం 2 ఖర్చు 7 రాజ్యపూజ్యం 3 అవమానం. కర్కాటక రాశి వారు కాలభైరవ స్వామిని స్మరణ చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. తదుపరి సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు 3 రాజ్యపూజ్యం అవమానం 6. వీరు రామచంద్ర స్వామిని తలుచుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. కన్యా రాశి వారు 14 ఆదాయం 2 ఖర్చు రాజ్యపూజ్యం 6 అవమానం 6. వీరు శ్రీమన్నారాయణ మూర్తిని తలుచుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం సుమారు 17.5-18 సంవత్సరాల నుంచి ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు ఈ ఉగాది నుంచి పొందవచ్చు. అది గృహ నిర్మాణం కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగంలో గొప్ప పదవిని పొందడం కావచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం శుభ పరిణామం. వీరికి 11 ఆదాయం 5 ఖర్చు 2 రాజ్యపూజ్యం 2 అవమానం. వీరు అమ్మవారిని తలుచుకోవాలి. చండీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని తలుచుకుంటే స్మరణ చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు 5 రాజ్యపూజ్యం 2 అవమానం. వీరు నరసింహస్వామి వారిని తలుచుకోవాలి. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం రాజ్యపూజ్యం 1 అవమానం 5. వీరు గణపతిని తలుచుకుంటే చాలా శుభ పరిణామం పొందవచ్చు. మకర రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు 4 అవమానం రాజ్యపూజ్యం 5. కాబట్టి వీరు శివుడిని శాంభవీపతి శంభుదేవుణ్ణి తలుచుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కుంభరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు 7 రాజ్యపూజ్యం 5 అవమానం. వీరు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. మీనరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు రాజ్యపూజ్యం 3 అవమానం 1. వీరు సప్తగిరి నివాసుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే శుభ ఫలితాలను పొందవచ్చు. మేషము నుండి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశులను కనుక ఆదాయాన్ని కనుక చూస్తే 99, వ్యయం కనుక చూస్తే 93, 6 మిగిలింది కనుక ఇష్టదేవతను ప్రార్థిస్తే మనందరం కూడా శుభ ఫలితాలను ఈ సంవత్సరం మనం పొందవచ్చు.